సాగర్ నీటి కోసం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఎల్సీ నీరు అందకపోవడంపై వారు తీవ్రమైన ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రైతు ధర్నా నిర్వహించారు. నార్కెట్పల్లి అద్దంకి హైవేపై దిగ్బంధం చేశారు. నీటి కాలువలో పెరిగిన పిచ్చి మొక్కలు, తాటి చెట్లు తొలగించాల్సిందిగా వారంతా డిమాండ్ చేశారు. రైతులు పోలీసుల మధ్య తీవ్రమైన తోపులాట కూడా చోటు చేసుకుంది. విజువల్స్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ నీటి కోసం రైతులు ఆందోళన చేపట్టారు. ఎల్ఎల్పీసీ నీరు అందకపోవడంపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రైతు ధర్నా నిర్వహించారు. నార్కెట్పల్లి అద్దంకి హైవే దిగ్బంధం చేశారు. నీటి కాలువలో పెరుగుతున్న పిచ్చి మొక్కలు, తాటి చెట్లను తొలగించాల్సిందిగా డిమాండ్ చేశారు. అయితే ఈ ధర్నాలో రైతులకు పోలీసులకు మధ్య తీవ్రమైన తోపులాట చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి. అన్నదాతలంతా కూడా రోడ్డుకి ధర్నా దిగిన పరిస్థితి అయితే ఉంది. ధర్నా కొనసాగుతున్నప్పటికీ పోలీసులకు అదేవిధంగా రైతులకు మధ్య తీవ్ర తోపులాట జరుగుతుంది. జిల్లా యంత్రాంగం ఇప్పటికే స్పందించడమే కాకుండా నీటిపారుదల శాఖకు సంబంధించిన వ్యక్తి ఏడీడీలను కూడా అక్కడికి పంపించారు. మరొక వైపు రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రైతులు సత్యమీగా అంటున్నారు. ఇక్కడ ఎల్ఎల్సీ కాలువతో పాటు వరద కాలువలు, అదేవిధంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఉన్నటువంటి లిఫ్టుల మెయింటెనెన్స్ కు సంబంధించి కూడా పోవడంతో వర్షాలు లేకపోవడంతో కూడా పంటలు ఎండిపోయే దశకు వచ్చాయి. దీంతో రైతులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా అద్దంకి నార్కెట్పల్లి హైవే దిగ్బంధించారు. 2 గంటల నుంచి కూడా అద్దంకి నార్కెట్పల్లి హైవేపై మాడుగులపల్లి సెంటర్ లో ధర్నా కొనసాగుతుంది. పోలీసులు నాకు చెప్పినప్పుడు రైతులు వెళ్ళిపోవడంతో కూడా దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే జరమైంది. రైతులంతా కూడా పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తూ ఇటు వ్యవసాయ శాఖ మంత్రి, అదేవిధంగా ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించాలి. ఇరిగేషన్ శాఖ అధికారులని స్పాట్ పంపించడమే కాకుండా నాగార్జున సాగర్ కూడా చేస్తున్నారు. నాగార్జునలో కురిసిన వర్షాలకు పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్నప్పటికీ కూడా ఇటు D33 కాలువలు, అదేవిధంగా ఎల్ఎల్పీ కాలువల ద్వారా నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో విద్యుల పరిధిలో చివరి ఆయకట్టు భూములకు నీరు అందడం లేదు. దీంతో రైతులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా హైవేలను దిగ్బంధిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. జరిమ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకటరెడ్డి.